ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షపాతంలో అస్థిరత వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనివల్ల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి రైతులు, ప్రజలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. సూపర్ ఎల్‌నినో ప్రభావం భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల వాతావరణంపై పడుతుంది. ఎల్‌నినో ప్రభావం బలంగా ఉంటే వర్షపాతం సాధారణం కంటే తగ్గే అవకాశం ఉంటుంది. వర్షాలు సమయానికి పడకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల మధ్య ఎక్కువ విరామం ఉండవచ్చు. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాగునీరు, త్రాగునీరు నిర్వహణపై ఒత్తిడి పెరగవచ్చు. అయితే ఎల్‌నినో ఉందంటే ఖచ్చితంగా ఏపీలో కరువు వస్తుందని అర్థం కాదు. వ్యవసాయంపై ఎల్‌నినోతో పాటు ఇతర సముద్ర వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయి. వర్షాలు తక్కువగా ఉంటే ఖరీఫ్ పంటల సాగుపై ప్రభావం పడుతుంది. అందువల్ల నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక, సాగు ప్రణాళికలు చూసుకోవడం, ప్రభుత్వం కూడా పరిస్థితిని ముందుగానే అంచనా వేసి నీటి నిర్వహణ, సాగు ప్రణాళిక రైతులకు సూచన వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉంటే జలాశయాల్లో నీటి నిల్వలు, ఎల్‌నినో వల్ల వర్షాలు, ఉష్ణోగ్రతలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీలో దీనివల్ల వ్యవసాయం, నీటి వనరులపై ప్రభావం పడకుండా ముందస్తు ప్రణాళిక అవసరమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రస్తావించారు. అయితే ఎల్‌నినో ప్రభావం వల్ల కరువు తప్పనిసరి అని కాదు. కాకపోతే ఎల్‌నినో ప్రభావం ఉంటే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.